మనం ఏం చేయాలంటే ప్రోటీన్ కోసం ఈ ఎగ్ వైట్ని తినేసి ఈ ఎల్లోని కంప్లీట్గా పడేయాలన్నమాట. ఎందుకంటే మన దీంట్లో చెడు ఫ్యాట్స్ ఉంటాయి కదా, ఈ ఫ్యాట్స్ వల్ల మనం మస్తు నష్టపోతూ ఉంటాం. బోండాలలో, బజ్జీలలో, బయట తినే జంక్ ఫుడ్లో దేంట్లో కూడా ఫ్యాట్స్ ఉండవు, దీంట్లో ఒక్క దాంట్లోనే ఉంటాయి అనమాట. కాబట్టి మనం దీన్ని ఏం చేయాలా, 6 రూపీస్తో కొనుక్కొని దీంట్లో సగం ప్రోటీన్ కోసం తినేసి మిగతాది మాత్రం పడేయాలి కంప్లీట్గా. సరే పడేస్తే పడేసాంలే, కానీ పడేసే ముందు దాంట్లో ఏమేమి ఉన్నాయో తెలుసుకుందాం. మనం అనుకునే చెడు ఫ్యాట్స్ 4 to 4.5 grams వస్తాయి. ఓకేనా, దీంట్లో వచ్చే క్యాలరీస్ ఎన్ని వస్తాయి అంటే మనకు 50 to 60 క్యాలరీస్ ఇవాళలో వస్తాయి అనమాట. ఓకే, వైట్ లో వచ్చినట్టే దీంట్లో కూడా 2.5 to 3 grams ఆఫ్ ప్రోటీన్ దీంట్లో కూడా ఉంటుంది. ఓకే, దీంట్లో వైటమిన్ మినరల్స్ అంటే ADEK ఉంటాయి, B12 ఉంటుంది, B2 ఉంటుంది, ఐరన్, జింక్, సెలీనియం ఇవన్నీ ఉంటాయి. అరే సరేరా బాబు, నువ్వు ఇవన్నీ ఉంటాయని అంటున్నావు, మోస్ట్లీ గుడ్ ఫ్యాట్స్ అన్నావు కానీ కంప్లీట్లీ గుడ్ ఫ్యాట్స్ అనలేదు కదా. మరి ఇప్పుడు నేను కంప్లీట్ గా మంచిగా తినాలనుకుంటున్నా, వీటితో బెనిఫిట్స్ ఏమేమి ఉంటాయి అసలు అంటే, మనకు బాడీ బిల్డర్స్ కావాల్సిన మజిల్ గ్రోత్, రికవరీ దీనివల్ల జరుగుతుంది. బ్రెయిన్ హెల్త్ కి, ఐ హెల్త్ కి, హార్మోన్ ప్రొడక్షన్ కి, టెస్టోస్టెరాన్, ఈస్ట్రోజెన్ ప్రొడక్షన్ కి ఇది చాలా యూజ్ అయింది అనమాట. ఓకేనా, చారానా కోడికి బారానా మసాలా అన్నట్టు ఇవన్నీ మనం ఒక్కొక్క ఫుడ్ లోంచి ఒక్కొక్కటి ఇవన్నీ అవసరమే. కాబట్టి ఇవన్నీ ఒక్కొక్క దగ్గర నుంచి తెచ్చుకునే బదులు ఏదో కొంచెం బ్యాడ్ ఫ్యాట్స్ ఉన్నాయని చెప్పి మనం ఇంత మంచి ఫుడ్ ని అవాయిడ్ చేయడం అనేది ఎంత పిచ్చి పని అంటే చాలా పిచ్చి పని. సో మీరు తినే మోస్ట్లీ ఇప్పుడు ఒక 5 to 6 eggs తింటున్నారు అనుకో, దానిలో హాఫ్ ఆఫ్ ది ఎగ్స్ ఏం చేయాలంటే హోల్ ఎగ్స్ తినండి, కొన్ని వైట్ ఎగ్స్ తినండి. ఓకేనా, నాకు పర్సనల్ గా అయితే నేను ఇప్పటి వరకు కూడా ఎగ్ వైట్ ఒకటే తినేసి యోల్కి అయితే ఎప్పుడు పడేయలే. ఓకేనా, అది కూడా కార్బ్ డిప్లీషన్ లో క్యాలరీస్ బేస్ చేసుకొని నేను తినేటప్పుడు ఏం చేస్తానంటే అప్పుడు మాత్రమే పడేస్తా, అంతకు మించి ఎప్పుడు కూడా పడేయలే నేను. సో వేస్ట్ చేయకండి, మంచి ఫుడ్ని అసలు వేస్ట్ చేయకండి. ఓకేనా, థ్యాంక్ యూ.